విశాఖపట్నం అని, భోగపురం అని, ఎందుకని ఆ ప్రాంతాల మధ్య మీరు తచ్చట్లాడుతున్నట్టుగా అక్కడే బాగుందంటున్నారు? అక్కడే అంటే సార్, ఇంత ముందు కూడా మీకు మనం డిస్కస్ చేసిన దాంట్లో చెప్పాను, ఎయిర్పోర్ట్ వస్తుంది. అందరూ అనుకున్నట్టు భోగపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గరే కొనాలా, మరి అన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, మరి అక్కడ కొనుక్కుంటే బెటర్ కదా అవును అని మీరు క్వశ్చన్ అయ్యచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గర కొనాలండి. ఎయిర్పోర్ట్ దగ్గర కొనాలి ఎందుకనంటే, శంషాబాద్ హైదరాబాద్ తీసుకోండి సార్, 8x లెవెల్లో డెవలప్ అయ్యింది. మీరు ఇప్పుడు బెంగళూరు తీసుకోండి, 10x లెవెల్లో డెవలప్ అయిపోయింది. గోవా తీసుకోండి, 5x లెవెల్లో డెవలప్ అయింది. మరి భోగపురం ఇంకా ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, ఇంకా 10x లెవెల్లో డెవలప్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారే వస్తుంది అవకాశం. ఇప్పుడు మీరు శంషాబాద్లో ఇన్వెస్ట్ చేయగలరా, గోవాలో చేయగలరా? చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భోగపురం ది ప్రెజెంట్ బిగ్గెస్ట్ మంచి ప్లేస్. సో నేను అందుకే భోగపురం గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకొస్తున్నాను ఈ మధ్య. అందుకే అది రీసెంట్గా కూడా బాగా వైరల్ అవుతుంది. సో ఎందుకు అక్కడే చేయాలని అంటే, ప్రెజెంట్ అది డెవలప్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎక్కడైనా చూసుకొని, ఎయిర్పోర్ట్ అవ్వకముందే మీకు ఒక 12 months 18 months బాగా ఎమర్జింగ్ మార్కెట్లోకి వెళ్ళే సమయం కాబట్టి వెంట ముందు కొను. ఒకసారి ఎయిర్పోర్ట్ అయినాక సామాన్లు ఎవరు కొనలేరు, అవును, అసలు ఆ దగ్గరికి కూడా చేరుకోలేరు. ఇప్పుడు గజం 20,000 ఉంది, 25,000 ఉంది అంటే నో ప్రాబ్లం, ఏం పర్లేదు, రేపు లక్షలు దాటేస్తుంది. అప్పుడు మరి ఎవరు కొనగలరు? సో ఇప్పుడు కొనుక్కుంటే 13,000 12,000 15,000 బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తుంది గజానికి. కొనుక్కుంటే బెటర్ కదా సార్. అందువల్ల భోగపురం ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మీకు బీచ్ కారిడార్ ఉంది. వాళ్ళు ఓన్లీ ఎయిర్పోర్ట్ అని చెప్పట్లేదు, చాలా పెద్ద అవకాశాలు, పెద్ద బిజినెస్లు, ఇంటర్నేషనల్ మార్కెట్, ఫ్యూచర్ ఇంటర్నేషనల్ అని మేము ఒక పేరు కూడా పెట్టాం, ఆంధ్రాస్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ గేట్వే. ఓకే,